ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 16 నవంబర్ నుండి 22 నవంబర్ వరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి చక్కని ఉత్సాహం, ఎదుటివారు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మీతో ప్రవర్తిస్తున్నారు, మీ స్నేహాలు కానీ లేదా ఇతరత్ర ఏవైనా స్వార్థంతో వాళ్ళు మాట్లాడుతున్నారా, లేదైనా స్వార్థాన్ని ఆశించి మీ స్నేహాన్ని కోరుతున్నారా, ఇవన్నీ కూడా చక్కగా గ్రహించి ఎదుటివారి యొక్క స్పందనకి ప్రతిస్పందన చక్కగా మీది ఉంటుంది. సరి అయినటువంటి ఆలోచన చేసేటువంటి చక్కని శక్తి ఆ పరమాత్మ మీకు ఇచ్చాడు. సో ఆ విధంగా ఒక రకమైనటువంటి చక్కని ఆలోచనలు ఇవన్నీ కూడా మీరు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు కూడా చక్కగా సమర్థవంతంగా మీరు వేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగపరంగా చక్కని ఉన్నతి, పురోభివృద్ధి, కొత్త అవకాశాలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు చక్కగా కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలోనే మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త శ్రద్ధ ఖచ్చితంగా అవసరం. వాహనాలు మరమ్మత్తు చేసుకోవటాలు, తర్వాత ప్రయాణాల్లో స్వల్పమైనటువంటి చిన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కులదేవత ఆరాధన చేయండి. కులదేవత ఆరాధన కోసమే లేదా ఇతరత్ర ఇంకేమైనా మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దల వల్ల మొక్కుల వల్ల కానీ వాటి తీర్చడం కోసం మీరు ఏదైనా విశేషమైనటువంటి పుణ్య కార్యాలు చేయటం లేదా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కగా ఆనందంగా హాయిగా ఉండే అవకాశాలే ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకాన్ని నిత్యము పారాయణం చేయండి. శని స్తోత్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదు సుమా. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. విపరీతమైన ధనాన్ని ఖర్చు చేసే అవకాశం రావటము లేదా అలాంటి పరిస్థితులు ఏర్పడటం, అయితే అది సద్వినియోగం కోసమై లేదా సద్వ్యయం కోసమై మీరు చేసేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేదా వారికి ఇతరత్ర ఏదైనా సౌకర్యాల విషయంలో కానీ ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. శత్రువులపై విజయాన్ని సాధించడానికి, శత్రువులపై మీ పై ఎత్తుగా ఉండడానికి మీరు అనేక విధాలుగా కృషి చేస్తారు. అందులో కాస్త సఫలమవుతారు. నూతన విద్యలకై మీరు ప్రయాస ఏదైతే చేస్తున్నారో అందులో సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు ముఖ్యంగా ప్రయత్నాలు చేయడం మాత్రం చేస్తుంటారు. అయితే అది కాస్త 1-2 సార్లు మీరు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు. ఇక ధనం విషయంలో, ఆరోగ్య విషయాలలో కాస్త ఒక మామూలుగా ఉన్నా కానీ ఆర్థికంగా కాస్త అందవలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందక స్వల్పమైనటువంటి చిన్న ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు లేదా మోకాలి నొప్పులు ఇలాంటి ఒక రకమైనటువంటి ఎముకల సంబంధమైనటువంటి చిన్న చికాకులు కానీ లేదా పాదాలకు సంబంధించినటువంటి చికాకులు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఆరోగ్య విషయంగా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థికంగా కాస్త సామాన్యంగా ఉంది. ఉద్యోగస్తులకు తామకు ఇష్టం లేనటువంటి బాధ్యతలు మీపై పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా ఈ రాశి వారు కూడా సూర్యాష్టకము, శనైశ్వర స్తోత్రాన్ని విధిగా పారాయణం చేయండి. చక్కని ఫలితాలు మీకు కలుగుతాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం చక్కగా మానసికమైనటువంటి చక్కని ఉత్సాహం ఉంటుంది. గతంలో విమర్శించినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసించడం చూసి అంతలోనే మర్చిపోయారా, మనుషులు ఈ విధంగా కూడా ఉంటారా అనేటువంటి ఒక ఆశ్చర్యము, మిమ్మల్ని వాళ్ళు పొగిడేసే ఒక రకమైన ఆనందం ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి.
అయితే ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి ధనం కానీ, ఆర్థికంగా మీకు అందవలసినటువంటి విషయాలు కానీ అవన్నీ కూడా మీకు సానుకూలపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సోదరులతో చక్కని సత్సంబంధాలు కూడా ఏర్పడవచ్చు. అయితే గృహ విషయంలో కానీ లేదా ఉదర సంబంధమైనటువంటి విషయాలలో కానీ అకాల భోజనం వల్ల కొన్ని చిన్న చిన్న చికాకులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ద్వితీయ వివాహం వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో చక్కని ప్రమోషన్స్ రావటము, లేదా సంతానహీనులకి, సంతానం కానటువంటి వాళ్ళకి సంతానం కోసమై మీరు చేసేటువంటి ప్రయత్నాలకి చక్కని ఒక వైద్య విషయంలో కానీ ఇతరత్ర ఏదైనా విషయంలో చక్కని ఒక రకమైనటువంటి చక్కని ఒక మార్గం కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు ఆర్థికంగా కానీ ఇతరత్ర అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. వీలైతే ఒక పేదవాడికి లేదా ఒక ఆకలితో అలవటించేటువంటి ఒక అన్నార్థుడికి కాస్త భోజనాన్ని కడుపు నిండుగా మీ సమక్షంలో తినిపించే ప్రయత్నం చేయండి. ఇంకా చక్కని ఉత్తమమైన ఫలితాలను మీరు పొందుతారు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఈ వారం అంతా కూడా ఏదో తెలియని ఒక రకమైన ఆందోళన, గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు మళ్ళీ వాటి గురించి ఆలోచించటం, అవేమైనా మళ్ళీ పునరావృతం అవుతాయా అనేటువంటి ఒక భయం, ఇవన్నీ కూడా వెంటాడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఒక తప్పును సరిపుచ్చుకోవడానికి ఇంకా ఎక్కువ అబద్ధం ఆడాల్సినటువంటి అవసరాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అందరినీ సంతృప్తిపరచడానికి మీరు ఒక్కరై కూడా అందరినీ ఎక్కువగా మీరు అన్ని పాత్రల్లో జీవించాల్సినటువంటి అవసరాలు కూడా రావచ్చు. ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచాలంటే ఏదో ఒక దగ్గర కొంత అసత్యం పలకాల్సిన అవసరం కూడా వస్తుంది. ఈ రకమైనటువంటి ఒక అవస్థ మీరు ఈ వారం ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఆర్థికంగా కూడా స్వల్పమైనటువంటి చికాకులు, ఆర్థికంగా కూడా రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందకపోవడం, ఇవ్వవలసిన వాళ్లకు మనం ఇవ్వలేకపోవడం, ఈ రకమైనటువంటి ఒక ఇబ్బందిలో కాస్త ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో అనవసరమైనటువంటి అశ్రద్ధ పనికిరాదు సుమా. ఇంకా నరాలకు సంబంధించిన ఇబ్బంది కానీ లేదా ఒక రకమైనటువంటి వాత సంబంధమైన ఇబ్బందులు కానీ మీకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కనుక ఏ విషయానికైనా ఏ చిన్న సమస్యకైనా సకాలంలో వైద్యుని సంప్రదించడము, దాని ఆ గోచార స్థితికి కావలసినటువంటి పరిహారాలు కూడా సకాలంలో చేసుకోవడం అనేటువంటిది చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని నిత్యము చక్కగా పారాయణం చేయండి. లక్ష్మీనరసింహ క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక వ్యథ, అర్థం కానటువంటి విషయం, ఎందుకు మీరు బాధపడుతున్నారో, ఎందుకు ఆందోళన చెందుతున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకున్నట్లయితే సమాధానం ఏమీ ఉండదు. సమస్యను మనమే సృష్టించుకోవటం, దాని సమస్యకు పరిష్కారం కూడా మనమే వెతుక్కోవడం, ఈ రకమైనటువంటి అవస్థ మీలో ఏర్పడే అవకాశం ఉంది. స్నేహితుల వల్ల చక్కని సలహాలు, స్నేహితుల వల్ల కొంత లాభం కూడా మీకు ఏర్పడవచ్చు. చక్కని పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ సేవా కార్యక్రమంలో విరివిగా పాల్గొనేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. నాయకత్వం చేసేటువంటి ఒక అవకాశాలు కూడా రావచ్చు. ఆర్థికపరమైనటువంటి పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ మీకు రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగ విషయంలో మీకు చక్కని గుర్తింపు వస్తుంది. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే మీరే సరి అయిన వాళ్ళు అనేటువంటి విధంగా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తాము ఇష్టం ఉన్న చోటికి, తాము కోరుకున్న చోటికి స్థానచలనం కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయంలోనే కరపాద బాధలు, ఒక రకమైనటువంటి పాదాలు, ఈ విపరీతమైనటువంటి నొప్పులు, ఈ రకమైనటువంటి అవస్థలు మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరి అయినటువంటి దేశీయమైనటువంటి ఆయుర్వేద విధానాన్ని మీరు అవలంబించినట్లయితే, సరి అయినటువంటి గ్రహశాంతి, దానికి కావలసినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే ఆరోగ్య సమస్య నుంచి మీరు బయటపడతారు. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఇతరత్రా చికాకులు లేకున్నా కానీ ఆరోగ్య విషయంలోనే స్వల్పమైనటువంటి చికాకులు ఉన్నాయి కనుక దానికోసం శనేశ్వర ధ్యానం నిత్యము పారాయణం చేయండి. సూర్యుడికి ప్రీతి కోసమై గోవుకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. కన్యా రాశి.
ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. మీ యొక్క పౌరుషం, మీ యొక్క ఆత్మస్థైర్యం ఇవన్నీ కూడా ఎదుటివారు గ్రహిస్తారు. మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని మీ యొక్క యాజమాన్యం కానీ, మీరు ఉద్యోగం చేసేటువంటి మీ యొక్క పై అధికారులు కానీ చక్కగా మీ యొక్క నిజాయితీని కూడా వాళ్ళు గుర్తించి మీకు తగినటువంటి స్థానాన్ని కల్పించాలి. ఇంతవరకు చేసినటువంటి మీకు ఇబ్బంది కలిగించినటువంటి దానికి వాళ్ళే పశ్చాత్తాపపడి మళ్ళీ ఒక సముచితమైనటువంటి స్థానాన్ని మీకు ఏర్పరిచేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. చాలా కాలంగా బాధపడుతున్నటువంటి కొన్ని సమస్యలు, వాటి నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే చాలా కాలంగా మీకు ఆర్థికంగా మీరు ఇబ్బంది పడ్డారు కనుక ఇప్పుడు వచ్చినటువంటి మార్పును కూడా ఇప్పుడు మీరు తొందరగా దాన్ని మార్పుగా గమనించేటువంటి అవకాశం లేదు. అందుచేత ఇంకొద్ది కాలం ఆగినట్లయితే మార్పును ప్రస్ఫుటంగా మీరు చూడవచ్చు. ఆరోగ్యం మాత్రం చక్కగా చాలా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కరపాద బాధలు, మోకాళ్ళ నొప్పులు, ఒక రకమైనటువంటి నరాల సంబంధించినటువంటి శిరోబాధలు, విపరీతమైన నొప్పులు, ఇలాంటివన్నీ కూడా సమస్యలు బాధించే అవకాశం ఉంది. సరి అయినటువంటి వైద్య నిర్ధారణ చేసుకోవాలి. సరి అయినటువంటి పరిహారాలు జ్యోతిషం ద్వారా జాతకరీత్యా ఉండేటువంటి ఆ ఏ గ్రహం ద్వారానైతే ఇబ్బంది కలుగుతుందో, ఏ దశ ద్వారానైతే మీకు చికాకులు కలుగుతున్నాయో దానికి సంబంధించినటువంటి వ్యక్తిగత జాతకం చూపించుకొని మీరు సరి అయినటువంటి పరిహారాలు చేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి కనుక వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త సుమ. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర ధ్యానమే చేసుకోండి. పేదవారికి వస్త్రదానం చేయండి. అలాగే గోవుకి నువ్వులు గోధుమలు తినిపించే ప్రయత్నం చేయండి. ఇంకా ఉత్తమమైన ఫలితాలు మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో చక్కని ఉన్నతి కలుగుతుంది. మీరు కోరుకున్నటువంటి ప్రమోషన్ కానీ, మీరు కోరుకునే విధంగా మీకు స్థానచలనం కానీ జరగవచ్చు. చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి ఒక బాధ నుండి స్వల్పంగా ఒక రకమైనటువంటి ఉపశమనం మీకు లభించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక వాహనాలు నడిపే విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి యథావిధిగా. అలాగే ఎదుటివారితో మాట్లాడే సమయంలో కాస్త వేడిగా రాకుండా మాటలు కాస్త జాగ్రత్తగా రావాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ఆరోగ్యపరంగానే స్వల్పమైనటువంటి చికాకులు కనబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కరపాద బాధలు కానీ, ఒక రకమైనటువంటి నరాల నొప్పులు కానీ, ఒక రకమైనటువంటి కీళ్ళ వ్యాధులు, కీళ్ళ పరమైనటువంటి నొప్పులు ఇవన్నీ కూడా కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. వీటి వల్ల మీరు కొద్దిగా బాధపడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సరి అయినటువంటి వైద్యం, సరి అయినటువంటి పరిహారం చేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఈ రాశి వాళ్ళు కూడా విదేశాలకు ప్రయత్నం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, లేదా విదేశాల్లో స్థిర నివాసం ప్రయత్నం చేసుకునేటువంటి వారికి కానీ ద్వితీయ ప్రయత్నంలో మీకు సఫలమయ్యే అవకాశం కనబడుతున్నాయి. ఇంకా చక్కని ఉపశమనం కలగాలంటే ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర ధ్యానాన్ని నిత్యము పారాయణం చేయండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. గోధుమలు, కందులు, నల్ల నువ్వులు ఈ మూడు కూడా కలిపి చక్కగా గోవుకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. కాస్త అందులో బెల్లం వేసినా కానీ మంచిది. అంచేత ఈ రకమైనటువంటి పరిహారాలు చేసి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మనస్సు ఆనందంగా హాయిగా ఉంటుంది. ఏదో సాధించాలనేటువంటి ఒక పట్టుదల, ఏదో సాధించాలనేటువంటి ఒక విపరీతమైనటువంటి మానసిక స్థైర్యం, చాలా కాలంగా నష్టపోయినటువంటి సమయాన్నంతా కూడా దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి దృఢత్వం మీలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీరేంటో నిరూపించుకోవాలనేటువంటి ఆలోచన కూడా మీలో రావచ్చు. గతంలో మిమ్మల్ని విమర్శించిన వాళ్ళ ముందే మీరేమిటో నిరూపించి వాళ్ళ ముందు మీరు ఒక రకమైన స్థానంలో ఉండాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అందుకు కావలసినటువంటి వనరులను, అందుకు కావలసినటువంటి దారిని కూడా మీరు వెతుక్కునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరంగా పెద్ద చికాకులు ఉండకపోవచ్చు, కానీ వచ్చినటువంటి ధనం యథావిధిగా మళ్ళీ ఖర్చు అయ్యేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. సంపాదిస్తారు, కానీ చూసినట్లయితే దగ్గర ఏముండదు. ఈ విధమైన అప్పులు లేకుండా మాత్రం మీరు జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తారు ఈ వారం. ఇక ఆరోగ్యపరంగా మాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు, కంఠం నుండి కటి పర్యంతం రకమైనటువంటి చిన్న చిన్న చికాకులు,
పక్కటెముకల్లో ఒక రకమైనటువంటి బాధ, ఈ రకమైనటువంటి చికాకులు, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కొత్త అవకాశాలు రావచ్చు. గొప్పవారి యొక్క పరిచయాలు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉండేటువంటి పరిచయాలు కూడా మీకు ఏర్పడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రంతో పాటు దుర్గా అష్టోత్తరాన్ని నిత్యము పారాయణం చేయండి. యథావిధిగా శని స్తోత్రాన్ని మాత్రం మరవకూడదు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి చక్కని ధైర్యం. అయితే మీకు తెలియకుండా మిమ్మల్ని ముందు పొగినటువంటి వాళ్ళే మీ వెనకల గోతులు తీస్తున్నారనేటువంటి విషయాన్ని తెలిసి, అవురా ఇలా కూడా ఉంటారా మనుషులు అనేటువంటి ఆశ్చర్యానికి, ఒక రకమైనటువంటి ఆవేదనకు గురయ్యే అవకాశం ఉంది. ఎవరైతే మీ ద్వారా సహాయం పొందారో వారే మీకు వ్యతిరేకంగా, పరోక్షంగా వ్యతిరేకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారని తెలుసుకొని మానసికంగా బాధపడతారు. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ స్థానచలనం కనబడుతోంది. మీకు ఇష్టం లేనటువంటి ప్రదేశంలో మీ ఏ ప్రదేశానికైతే వెళ్ళకూడదు అనుకుంటున్నారో ఆ ప్రదేశానికి మిమ్మల్ని అక్కడికి స్థానచలనం చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. స్వస్థలానికి రావడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తారు. అయితే కాస్త ఆలస్యంగా మీరు దాంట్లో విజయాన్ని సాధించేటువంటి అవకాశం కనబడుతున్నాయి. మీ యొక్క పట్టుదలకి, మీ యొక్క గాంభీర్యానికి, మీ యొక్క మానసికమైనటువంటి ఆ విలువలకి ఎప్పుడు కూడా తలొగ్గరు. ఒక రకమైనటువంటి చక్కని మీ ప్రణాళికను మీరు చేసుకుంటారు. ఎత్తుకు పైఎత్తులు వేయడంలో మీరు చక్కగా సఫలమవుతారు. అందులో పరిపూర్ణంగా సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక సమాజంలో ఉండేటువంటి రాజకీయ పరంగా ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి వారి యొక్క పరిచయాలు మీకు ఏర్పడతాయి. అయితే మానసికంగా మాత్రం ఏదో తెలియనటువంటి ఒక ఇబ్బంది. ఎదుటివారు తన గురించి ఏమనుకుంటున్నారు, ఎదుటివారు తన గురించి ఏ విధమైన భావంతో ఉన్నారో తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయడం మీకు అలవాటుగా మారిపోయే అవకాశం ఉంది. కనుక ఇలాంటి విషయాలు కొన్ని పక్కకు పెట్టి మీ యొక్క దైనందిక జీవితంలో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి కనుక ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని, సుబ్రహ్మణ్య స్వామి ధ్యానాన్ని చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా గడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. గత చాలా కాలంగా మీరు అనుభవించినటువంటి అనేకమైనటువంటి బాధల నుండి మీరు ఒక రకమైన చక్కని ఉపశమనాన్ని పొందుతున్నామనేటువంటి ఒక మానసిక సంతృప్తి మీలో ఏర్పడుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. నూతన గృహప్రవేశాలు చేయటమో లేదా స్థిరాస్తులు కొనుగోలు చేయటమో, గృహప్రాప్తి. ఆ తర్వాత వివాహం కానటువంటి వాళ్ళకు కూడా చక్కగా వివాహ ప్రాప్తి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. చక్కని గొప్పవారి యొక్క సత్సాంగత్యము, గొప్పవారి యొక్క సమాజంలో ఉన్నత స్థానంలో ఉండి చక్కని మనస్సుతోని ఉండేటువంటి వారి యొక్క పరిచయాలు కూడా మీకు లాభించే అవకాశం ఉంది. మీరు కూడా అలాంటి పరిచయాల కోసం తహతహపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా కొంత ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కనుక ధన విషయంలో మాత్రం కాస్త నియంత్రణలో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక నూతన పరిచయాల వల్ల కొంత మీకు లాభించవచ్చు. వివాహ సంబంధాలు మీరు గతంలో అనుకున్నటువంటి ఊహించినటువంటి కొన్ని సమస్యలు అవి మీకు కాకున్నా కానీ సరే ఇంకా జీవితం ఉంది కదా, కొత్త కోణంలో మనం ముందుకు ప్రయాణం చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి సరి అయిన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో చక్కని ఉన్నతి ఏర్పడే అవకాశం ఉంది. అదనపు బాధ్యతలు మీపై పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీనరసింహ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. వీలైతే క్షేత్రాన్ని సందర్శించండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా కొత్త మార్గాలను వెతుక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళటం, అక్కడైనా నూతన వ్యాపారం ఆరంభం చేద్దామా అనేటువంటి ఒక ఆలోచన రావటం, అందుకు కావలసినటువంటి భూమికని, అందుకు కావలసినటువంటి కొంతమంది వ్యక్తులను మీరు పరిచయాలు చేసుకోవటం, ఆ రకమైనటువంటి ఫైరవిల్ చేసుకునే విధంగా నిమగ్నమై ఉంటారు. ఇక స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో కూడా కాస్త ఆసక్తి చూపిస్తారు.
వివాహ సంబంధాల విషయంలో కాస్త ఇబ్బంది, అంటే ఒక రకమైన విసుగు కలిగే అవకాశం ఉంది. ఎక్కువగా సంబంధాలు చూడడం వల్ల ఏది కుదరటం లేదు అనేటువంటి భావన ఏర్పడే అవకాశం ఉంది కనుక నిరాశ నిస్పృహ అవసరం లేదు. చక్కని సంబంధం వస్తుంది, కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక చక్కగా ధైర్యంగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలోనే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. లేదా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఒక రకమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పరోక్ష శత్రువులు ఎదురుగుండా ఎక్కువ అవుతారు. ఎదురుగుండా మీ ముందు వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, కానీ పరోక్షంగా మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసుకొని ఎత్తుకు పై ఎత్తేసే విధంగా మీరు కూడా వారితో సఖ్యతగా ఉంటూ మీ జాగ్రత్తలో మీరు ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులో చక్కని మీ యొక్క ఆధిపత్యాన్ని మీరు నిరూపించుకుంటారు. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది, చక్కగా కృషి చేయండి. ఇక ఉద్యోగస్తులకు మాత్రం కాస్త పని ఒత్తిడి, అధికారుల వల్ల కొన్ని చికాకులు ఏర్పడవచ్చు. మీ సహనమే మీకు శ్రీరామ రక్ష అని మాత్రం తెలుసుకోండి. తొందరపడి ఏమాత్రం మీరు ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రాహు, బృహస్పతి ఈ 2 స్తోత్రాలు చక్కగా చేయండి. దుర్గా ఆలయానికి వెళ్ళండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. చాలా కాలంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యకు ఒక చక్కని వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. చక్కని ఔషధం మీకు లభించడం, చక్కని వైద్యులు లభించడం, ఈ విధంగా మీకు అనారోగ్యానికి ఆరోగ్యంగా కావడానికి ఒక చక్కని మార్గం కూడా మీకు దొరికేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆర్థికంగా మీరు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి కానీ లేదా సహాయం చేయాల్సినటువంటి వాళ్ళకి కానీ మీ దగ్గర ఉన్న ధనానికన్నా ఎక్కువగా సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి వల్ల కొంచెం చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. మీకు చక్కని పేరు, ప్రతిష్ట ఇవన్నీ సమాజంలో పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి లబ్ధి, ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొన్ని బకాయిలు కానీ ఇవన్నీ కూడా మీకు అందేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇక సంతానం కోసమై మీరు చేసేటువంటి ప్రయత్నాలు కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కొంచెం వాయిదా పడటమో లేదా ఇంకొక వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం రావటం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది. కాస్త కృషి చేయండి. ఒక రకమైనటువంటి మీరు సంతోషించేటువంటి చక్కని ఫలితాన్ని మీరు పొందుతారు. చక్కని ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో కూడా చక్కగా విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తండ్రి గారి యొక్క ఆస్తుల విషయంలో చిన్న చిన్న వివాదాలు మాత్రం ఏర్పడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు ధ్యానము, అలాగే మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఫలితం తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. చక్కని సత్సాంగత్యంతో, సదాలోచనలతో, వీలైనంత వరకు సాటి వారికి కాస్త సహాయం చేసేటువంటి సద్బుద్ధితో కనుక ముందుకెళ్ళినట్లయితే, చక్కగా గోపూజ ఇలాంటివి కనుక చేసినట్లయితే అనేక సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. తల్లిదండ్రులను మాత్రం నిరాశ్రయం చేయకుండా, వృద్ధాశ్రమాల్లో ఉంచకుండా నిత్యం వారి యొక్క సేవ చేసుకున్నట్లయితే అనేకమైనటువంటి గ్రహ ప్రభావాల నుండి మనం ఎలాంటి పరిహారాలు లేకుండానే మనం బయటపడే అవకాశాలు ఎంతో ఉన్నాయి. కనుక ఈ విధంగా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ మేషాది 12 రాశుల వారంతా కూడా చక్కని ఫలితాలు పొందాల్సిందిగా ఆ పరమాత్మని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.